గంజాయి డ్రగ్స్ నిర్మూలనకు ప్రభుత్వాలు అన్ని ప్రయత్నాలు చేస్తుంటే ఈ స్ఫూర్తిని ఏకంగా కొందరు కాకేళ్లు దెబ్బతీస్తున్నారు. విశాఖ టాస్క్ ఫోర్స్ పోలీసుల దాడిలో గంజాయి స్మగ్లింగ్ చేస్తున్న 2 కానిస్టేబుళ్లు దొరికిపోయారు. 5 సభ్యుల ముఠా చిక్కితే వీరిలో 2 కానిస్టేబుల్స్ ఉండడంతో అధికారులు నివ్వెరపోయారు. నిందితుల్లో 2 విజయనగరం జిల్లాకు చెందిన కానిస్టేబుల్స్ ఉన్నారు. ప్రధాన నిందితుడిగా ఏపీఎస్పీ మాజీ కానిస్టేబుల్ శివప్రసాద్ ఉన్నాడు. ఏపీఎస్పీ మాజీ కానిస్టేబుల్ అయిన శివప్రసాద్ పై గతంలో 10కి పైగా దోపిడీ, దొంగతనం కేసులున్నాయి. దీంతో గతంలోనే విధుల నుంచి శివప్రసాద్ ను తప్పించారు. ఇప్పుడు శివప్రసాద్ కు తోడుగా ఎస్కోటకు చెందిన కానిస్టేబుల్ వి రాంబాబు, కొత్త వలసకు చెందిన కానిస్టేబుల్ సతీష్ చేరారు. గంజాయి స్మగ్లింగ్ మొదలుపెట్టారు. ఈ మొత్తం వ్యవహారంపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సతీష్ అందిస్తారు. సతీష్, ఈ వ్యవహారానికి సంబంధించి పోలీస్ అధికారులు ఏం చెప్తున్నారు, ఏంటి అప్డేట్స్? నవీన్, కాకీలు ముసుగులో గంజాయి స్మగ్లింగ్ విశాఖలో సంచలనం రేపింది. రక్షించాల్సిన పోలీసులే స్మగ్లర్ గా అవతారమెత్తిన ఘటన విశాఖలో వెలుగు చూసింది. కాకీ చొక్కా మాటున గంజాయి దందా సాగిస్తున్న ముఠాను టాస్క్ ఫోర్స్ పోలీసులు గుట్టరట్టు చేశారు. ఏకంగా కానిస్టేబుల్స్ స్మగ్లర్స్ గా మారి గంజాయి తరలిస్తుండడం పోలీసు వర్గాల్లో తీవ్ర కలకలం రేపిందని చెప్పుకోవచ్చు. విశాఖ జిల్లా భీమిలిపాలెంలో తగరపోల్స్ వద్ద టాస్క్ ఫోర్స్ పోలీసులు జరిపిన మెరుపు దాడిలో స్టాకింగ్ నిజాలు వెలుగులోకి వచ్చాయి. గంజాయి అక్రమ రవాణా చేస్తున్న 5 సభ్యుల ముఠాను విశాఖ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇందులో 3 పోలీసుల బ్యాక్గ్రౌండ్ ఉన్నవారే విశేషం. విజయనగరం, విశాఖ జిల్లాకు చెందిన 2 కానిస్టేబుల్ కాగా మరో ప్రధాన నిందితుడిగా ఉన్న ఈ యొక్క గ్యాంగ్ కు ఏపీఎస్పీ కానిస్టేబుల్ శివప్రసాద్ గా గుర్తించారు. అయితే గతంలో ఆయన పైన దారి దోపిడీ కేసులు, దొంగతనాలు, ఇదే విధంగా గంజాయి స్మగ్లింగ్ కి పాల్పడడంతో గతంలోనే విధులను తొలగించారు. అప్పటి నుంచి కూడా గంజాయినే ఆయన ఒక ఆదాయ వనరుగా మార్చుకుంటూ స్మగ్లింగ్ చేస్తున్నట్టుగా పోలీసులు దర్యాప్తులో తేలింది. విజయనగరం, విశాఖ చెందిన ఈ యొక్క 2 కానిస్టేబుల్ సతీష్, రాంబాబులను తోడుగా ఎంచుకుంటూ ఇటువంటి గంజాయి స్మగ్లింగ్ కి చేస్తున్నట్లుగా పోలీసులు గుర్తించారు. అయితే నిన్న అనుమానాస్పదంగా కనిపించడంతో ఆ కారుని పరిశీలించగా ఆ కారులో 10 కేజీల గంజాయితో పాటు 5 సభ్యుల ముఠాలు టాస్క్ ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ 5లో 3 కానిస్టేబుల్ బ్యాక్గ్రౌండ్. ఎవరైతే దీనికి ప్రధాన నిందితుడిగా వ్యవహరిస్తున్న శివప్రసాద్ మాజీ ఏపీఎస్పీ కానిస్టేబుల్, అదేవిధంగా వి రాంబాబు ఎస్కోట సివిల్ కానిస్టేబుల్ గా పనిచేస్తాడు. అదేవిధంగా కొత్త వలస చెందిన సతీష్, వీరు 3 కూడా కానిస్టేబుల్ గా ఉన్నారు. మరొక 2 సివిలియన్. వీళ్ళందరూ కూడా 5 కూడా స్మగ్లింగ్, ఈ యొక్క గంజాయి స్మగ్లింగ్ చేస్తున్నట్టుగా పోలీసులు గుర్తించారు. అయితే లోతైన దర్యాప్తు చేస్తున్నారు. వీరు ఎక్కడి నుంచి ఎక్కడికి పట్టుకెళ్తున్నారు, ఎవరి కోసం పట్టుకెళ్తున్నారు, వీరు ఎంతగా ఈ యొక్క గంజాయి స్మగ్లింగ్ ఆదాయ వనరుగా మార్చుకొని చేస్తున్నారనే దానిపైన భీమిలి పోలీసులు లోతైన దర్యాప్తు చేస్తున్నారు.